అట్టని కదలే సరదానేదా నువ్వు అదే కదా అన్నింది ఇప్పుడు మాటలో పొరపాటు అయిపోయింది కానీ నువ్వు అన్నది ముందు మాటల్లో పొరపాటు కదా అలవాట్లో పొరపాటు అయిందని చెప్పు. ఇప్పుడు ఆ డబ్బులు అయితే మిగిలాయి అనమాట. ఏం చేస్తావు వాటిని రేపు నీ చేతులతో నువ్వే ఖర్చు పెట్టుదు. అమ్మ నేను ఖర్చు పెట్ట నెల్లూరుకి కాదు, నెల్లూరుకి కదమ్మాయి. తల మీద గుడ్డ ఎండ మంచి ఎప్పుడే నువ్వు వచ్చేదా అప్లోడ్ చేసేదానికి వెళ్ళా బండికి పెట్రోల్ అయిపోయి వీడియో అప్లోడ్ చేద్దాం అనిపోయినా సరేపల్లికి మన పొలాలు దాటిన తర్వాత కాలకట్ట మీద పెట్టుబడి రెక్కలు ఆగిపోయింది చూడు ఒకసారి. రెక్కలకి సేమ్ ఆడికి పోయి బండి ఆగిపోయింది. ఎటు చేస్తావు ఆయిల్ ఏం చేస్తానా పెట్రోల్ బంక్ దాకా నడుచుకుంటూ పోయి పెట్రోల్ పట్టించుకొని ఆ డబ్బా తీసుకొచ్చి ఆ బండికి పోసి ఇగో ఆడ పెట్టున్నాను చూడు తీసుకొచ్చి. కూర్చో అయితే కూర్చో. నీళ్ళు నీళ్ళు తాగైతే ఎండకు వచ్చినావు ఏం ఇంకా వస్తాడు అనుకుంటే ఇంత టైం అయిపోయింది నీకా. ఒక్క వీడియో అప్లోడ్ చేసానికి 2-3 గంటలు పడుతుంది. 2-3 గంటలు అయితే పర్వాలేదు కృపా. చూడు ఇబ్బంది ఎండ ఎట్టుంది తెలుసా. మనం ఏమో కానీ అది వీడియో అప్లోడ్ చేసే ఫోన్ అయితే బాగా హీట్ అయిపోతుంది. అంత హీట్ అయిపోతుంది. ఎట్ట చేయాలి ఇంకా రాబోయేది మరి ఎండలకాలం. మనం ఏమో కానీ ఈ ఫోన్ల కోసమే ఒక కూలరో లేకపోతే ఏసీనో కొనాలి. ఈ ఏసీలలో పెట్టేదానికి ఒకప్పుడు చిన్న ఫోనే కదా మన కాడు ఉండింది. చిన్న ఫోనే కదా, దాంతోనే కదా వీడియోలు అప్లోడ్ చేసింది. అవును, దాంతోనే కదా 3 నెలలకి పేమెంట్ తీసుకుంది. అవును. మరి ఇంత పెద్ద ఫోన్లు ఎందుకు అప్పుడు సపోర్ట్ చేయట్లేదు? అవును కదా, ఆ ఫోన్ వీట్ అయ్యేదియా? అసలు లేదు అసలు. అవును కదా, అసలు వీట్ అనే మందులు అప్లోడ్ చేసిన 16 నిమిషాలు 15 నిమిషాలు ఒక్కొక్కసారి అయితే 6 నిమిషాలకే వీడియో అప్లోడ్ అయ్యేది. వైఫై లేకుండా జస్ట్ అది సిమ్ ద్వారా వచ్చే నెట్తోనే అప్లోడ్ అయ్యేది. పైకి ఇక్కడే మన పొలాలు దాటంగానే ఇక్కడే కదా. అవును, పొలాలలోనే చేసేది. నువ్వు ఇప్పుడు అప్లోడ్ అయ్యేది. సరేపల్లి దగ్గర పోయానండి. దాదాపు ఇక్కడ నుంచి మాకు సరేపల్లి అడుగు దారిన షార్ట్ కట్లో చెప్పాలంటే ఒక 4 కిలోమీటర్ల దూరం పోతే మధ్యలో బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. దాన్ని అక్కడ పడేసి ఫోన్ పెట్టుకొని ఆటి నడుచుకుంటూ వెళ్ళాను. ఆయిల్ పట్టుకొని మళ్ళా బండి కాడికి వచ్చేలేక వీడియో అప్లోడ్ అయిపోయి వెళ్ళింది. బండి ఆయిల్ పోసుకొని తెచ్చి ఆ చెట్టు కింద పెట్టున్నాను. సరే సర్దుకో, అన్నం తిందు. అన్నం వండేస్తున్నా తింటాను. అన్నము ఏంటి సంగతులు కృపా? ఏంటి ఫోన్లు కొన్నాం. ఛానల్ ఉండేది ఈ ఫోన్ లో ఉందన్నమాట. ఛానల్ దీంట్లో అప్లోడింగ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఎండ తగిలిందంటే భయంకరంగా హీట్ అయిపోతుంది. వీడియోని కూడా పంపిట్లా, ఆపేస్తుంది. ఇది కొన్నాము. ఇది సంవత్సరం అవుతుందా? సంవత్సరం వస్తుందండి. ఫోన్ కొని సంవత్సరం అవుతుంది. ఫోన్ నీట్గా ఉంది కదా, కొత్తగా ఉంది. ఇప్పుడు మళ్ళా దీన్ని కొన్నాం. మళ్ళీ కొత్తగా ఈ ఫోన్ కొన్నాం. ఇందులోకి ఛానల్ వేయాలి. ఒకసారి పెట్టి చూడు నీళ్ళలోనా చెడిపోతే చెప్పేటప్పుడు భయం. ఫైనాన్స్ భయం అందుకని భయం. అయితే దీంట్లో నుంచి దాంట్లోకి ఛానల్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి. మా సంపాదన అంతా ఈ పౌండ్లకి ఐట్లకే సరిపోతుంది. ఏమో అది నిజం. ఏమంటా చిన్న ఫోన్ చేతిలో ఉండేది 30,000. 2 సంవత్సరాలు అవుతుంది అనుకోని. ఏమంటా మనకు ఆ చిన్న ఫోను ఇబ్బంది చేసింది, ఆగిపోయిందో అప్పటి నుంచి మనకి బాధలే కాదు. పోయి ఆ ఫోన్ బాగా చేసుకుంటాయా? కష్టం. పాత ఫోన్ కదా, కష్టం. అది బ్యాటరీ మార్చాలి, డిస్ప్లే సపోర్ట్ చేయదు కదా మనకి. అందువల్ల లేకుంటే గుర్తుగా ఉంటుంది ఇంట్లోనే. ఈ ఫోన్ మాత్రం మా అమ్మకి ఇచ్చేస్తున్నాను. మా అమ్మకి ఇచ్చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళు పుట్టిన కాడి నుంచి ఇలాంటి ఫోన్లు వాడుండదు. ఇలాగ టచ్ ఫోన్లు మామూలుగా కీప్యాడ్ ఫోన్లే. కీప్యాడ్ ఫోన్లో జియో ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్లే వాడేది. ఫస్ట్ టైం ఎలా ఫీల్ అవుతారో. కొత్త ఫోను వారంటీ అంతా అట్టే ఉందండి. దీనికి 18,000 రూపాయలు పెట్టుకున్నాం మేము అప్పట్లో. అయితే అమ్మకి ఇచ్చేస్తున్నా. ఎలా ఆపరేట్ చేసుకుంటారు, చేపలు తక్కిట్లేసుగా తోస్తుందో చూడాలి.
మార్చేస్తున్నా. చేస్తున్నా మార్చేసేయా. మన వల్ల కాదు, ట్రై చేస్తాను. ఇప్పుడు దీంట్లోకైతే లాగిన్ అయిపోవాలి మేము. దీంట్లో నుంచి ఈ ఫోన్ వచ్చి అమ్మోళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నా నొక్కుతారో దీనంతా క్లియర్గా మొత్తం రీసీట్ కొట్టి నీట్గా కొత్త ఫోన్ లాగా చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాం. దీనికి టెంపర్ గ్లాస్ తీసేస్తుంది, టెంపర్ గ్లాస్ కూడా వేసి ఇద్దాం. కాబట్టి పడిన చేసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా. ఈ ఫోన్ వచ్చి మా ఊర్లో కుర్రోళ్ళు వచ్చి 10,000కి అడుగుతున్నారు నన్ను. నా అమ్మ వాళ్ళకి ఊరినే తీయకూడదు కృప, ఊరిని ఇవ్వకూడదు. కొత్త ఫోన్ కదా, ఎందుకంటే కొత్త ఫోన్ అని కాదు, అయితే ఊరికి ఇచ్చినానుకో దానికి వాల్యూ ఉండదు. ఏం చెప్పేది, నువ్వు ఊరినే వద్దు కాబట్టి సింపుల్గా 20,000 అడుగు, వడ్డీ వేసి. అది పడిందే 18,000. అది వడ్డీ అని చెప్పు, సంవత్సరం మా దగ్గర సాల్తికిలే. ఊరిని ఇచ్చామంటే దానికి వాల్యూ ఉండదు. అది ఏదో వాళ్ళు వాడుకొని పడేసి అది ఏమనుకుంటా. మన వస్తువు కూడా అంటే మనం దాంట్లో వాడున్నాం కదా, అందుకని మనం వాడినది కొంచెం డబ్బులకే ఇచ్చుకోవాలి, ఫ్రీగా ఇవ్వకూడదు. చిన్న వస్తువు ఏది కూడా మనకి ఫ్రీగా ఇయ్యదు, ప్రతిదీ డబ్బులు తీసుకుంటుంది. బౌండ్లు కొన్నాగా. అవును, ఇలా అన్నట్టు. అందుకని ఫోన్ కూడా డబ్బులకే, ఫ్రీగా అనుకోకూడదండి. అబ్బా అనోకి ఎంత మంచివాడు, వాళ్ళ అమ్మకి ఫోను ఫ్రీగా ఇస్తున్నాడు అనుకోవద్దు, డబ్బులకే. ఇది అండి కొత్తగా కొన్న ఫోను, 35,000 ఫైనాన్స్లో పెట్టాము, బజాజ్ ఫైనాన్స్. ఇది నేనైతే వాడుతున్నాం. నేను కొనాలనుకున్న ఫోన్ వేరే. నేను కొనాలనుకున్న ఫోను 1,40,000 ఉంది. అంత వల్ల కాదు అనుకొని వచ్చేసి ఇంకా షాప్లోంచి పక్కకి వచ్చేసిన తర్వాత ఆలోచించుకొని, అసలు ఇదైతే మనకి సపోర్ట్ చేయట్లేదు కదా, బాగా ఆలోచించుకొని అప్పుడు దీని అయితే తెచ్చేసాను అనమాట. ఇప్పుడు దీంతో వీడియో తీస్తున్నాం. వీడియో అయితే ప్రస్తుతానికి వీడియో తీస్తున్నాం, దీంట్లో అప్లోడ్ మాత్రం అందులోనే చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఛానల్ వేసేస్తాం కాబట్టి ఇంకా నా వీడియో అప్లోడింగ్ మొత్తం ఇందులోనే జరుగుతుంది. అప్పుడు చూద్దాం నెట్ ఎక్కడి నుంచి అప్లోడింగ్ అవుద్దా, ఎక్కడి నుంచి అవద్దా, లేదంటే మళ్ళీ సరేపల్లికే తరం వద్దా. తెలియ మాత్రం సరదలా. అవునా, దానికాడే కదా గొడవ పడిందా. ఇల్లు సరదలంటే ఎండ వచ్చిందంటే ఇల్లు అగ్నిమయం, ఇంట్లో ఉండలేము. ఇంకా ఏదన్నా పొద్దున్నే చేయాలి, లేకపోతే సాయంత్రం ఇంకా పొద్దున వంట చేసుకోవాలి, సాయంత్రం అట్టా సరిపోతుంది. పర్వాలేదులే, మనం కొత్త ఇల్లు కట్టుకున్నాక. చూడండి ఎంత జాలిగా మొత్తం. నేను మాట్లాడింది అంతా నువ్వు ఉల్టా చేసావు కదా. కానీ అదే ఆ ఇంటికాడే గొడవ పడింది నేను ఉదయాన్నే. నేను ఉదయం చేయమంటున్నా, నేను ఇప్పుడు కాదు. నేను ఎండకి వెళ్ళి వీడియో అప్లోడ్ చేసుకొని ఎండకి బండికి పెట్రోల్ అయిపోతే ఎండలో నడుచుకుంటూ పోయి, కావాలంటే సాక్ష్యం మనకి సబ్స్క్రైబర్ ఆ టైం ఫోన్ చేస్తే నిజం చెప్పను, ఆ సార్తో మాట్లాడతా. నేను ఎంత దూరం నడిచిపోయినా ఎంత దూరం నడిచి వచ్చాను తెలియదు నాకు. వచ్చేసే బండి దగ్గరికి. అక్కడంటే గాలి తోలుతుంది, ఇంట్లో గాలి తోలదు, ఉడుకుతా ఉంటాం. అందుకని తప్పదు, కొద్ది రోజులు నువ్వు అడుగుతూ ఉండు, నేను ఇంటి వదిలేస్తూ ఉంటే నా పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. ఇది ఎట్టుందో తెలుసా, ఏదేదో దాంట్లో చెవులో శంఖం ఊదినట. అంతే బా ఏంకరప్ప సర్తలే నిదానంగా అని కూడా అన్నీ చెప్తారు. ఖచ్చితంగా ఏదో కత్తి తీసుకొని తెగ్గొట్టినట్టు నువ్వు అంటా ఉండు, నేను అట్టే ఉంటాను. అట్టని కదలే, నువ్వు అదే కదా అన్నింది. ఇప్పుడు మాటలో పొరపాటు అయిపోయింది, కానీ నువ్వు అన్నది ముందు మాటల్లో పొరపాటు కదా, అలవాట్లో పొరపాటు అయిందని చెప్పు. డబ్బులు ఆడ పెట్టావా? ఉన్నాయిలయ్యా ఇంట్లో, బ్యాగులోనే. నువ్వు ఒక రూపాయి దగ్గరనే ఉన్నావు, ఒక రూపాయి పౌడు నిండా నువ్వు ఉన్నావు. చెప్పా సాప పెద్దదేమన్నా లింగ్ అంటేసి నువ్వు ఎడ మట్టిలో కూర్చోన్నా. నేను చూడు వెనక్కి వచ్చి పెద్దదిగా వేస్తా. చేపలు ఎండ కలిసి వచ్చిన మొగుడికి ఆ కోపాన్ని చల్లార్చడానికి, వేడిని చల్లార్చడానికి చేపల కూర పెడుతున్న భార్య. చేపల కూర అనే కాదులేయా, ఏదైనా అన్నం
కడుపు చల్లార్చావు అనుకో కొంచెం కోపం తగ్గిపోద్ది. కోపమే ఉందిలే. ఎన్ని ఏమనుకున్నా కృపా చేస్తే చేపల కూర బ్రహ్మాండంగా ఉంటుంది. చూడా కోపం పోయింది ఇప్పుడు, బా ఒక ముద్దతోనే పోయింది. ముళ్ళు ఉంటాయో చూసుకున్నా. నీడంతా అక్కడ ఉంది కృప. ఆ మెసగని తీసి చెట్లు తీసుకున్నాడు కానీ ఇరుగ్గా ఉంటుంది, సెగ్గా ఉంటుందా. నీడంతా అక్కడ ఉంది, మనం ఈ రేక్ సెగ కింద కూర్చోన్నాం. కానీ అటు కానీ మార్చేస్తే బాగుంటుంది. కృప కమ్మగా చేపల కూర చేసిందండి, తిన్నాను. కృప ఎట్రా ఎట్రా, ఇంట్లో ఫోన్ ఉంది, ఎత్తుకొస్తున్నా. దా నీకు ఒక విషయం చెప్పాలి. కుర్చీలో కూర్చో. కూర్చో. ఏందో స్పెషల్. ఫోన్ కొందామని ఎత్తిపెట్టినట్టు. అవును, ఫోను ఫైనాన్స్ తెచ్చేస్తుంది. ఇయే ఇట్లా ఏం చేయాలి నువ్వు? ఫోన్ తెస్తానని చెప్పి ఫోను పెద్ద ఫోన్ అయితే వీటిని ఖర్చు పెడదాం అనుకున్నా, ఫైనాన్స్లో పెట్టి కూడా అడ్వాన్స్గా వీటిని కడదాం అనుకున్నా. ఇప్పుడు ఏమైందంటే పెద్ద ఫోను 1,40,000 అంత పడుతుంది. అంత ఫోన్ అంటే బండే 1,70,000 కట్టాలి మన ఫైనాన్స్లో. అది ఇది ఇంకా నెత్తిన కొండయి కూర్చుంటుంది. ఇంక నా ఫోన్ పెట్టుకుంటే ఇంటి పని మనం చేయలేం. అందుకని ఇగో ఈ చిన్న ఫోను 30,000 రూపాయలు పెట్టి ఫైనాన్స్లో దీనే తెచ్చేసాను. ఇప్పుడు ఆ డబ్బులు అయితే మిగిలాయి అనమాట. వాటిని రేపు నీ చేతులతో నువ్వే ఖర్చు పెట్టుదు. నెల్లూరుకి కాదు, నెల్లూరుకి కదమ్మాయి, రేపు ఇంటి దగ్గరే ఖర్చు ఉంది. రాయి ఆర్డర్ పెట్టేశాను. కొంచెం 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 కొంచెంగా అన్ని రాళ్ళు, ఇసుక, కంకర అన్నీ కొంచెం కొంచెంగా పోగేసుకొని అప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ కరెంట్ ఇచ్చి కాలనీ ఈ గవర్నమెంట్ కాలనీలు ఇస్తారో అప్పుడు వీటితో మనం కొంచెం కొంచెం కట్టుకుందాం. అంతవరకు ఎదురు చూద్దాం. గుంటకాడ నాకు ఎట్ట ఎదురు చూస్తుంది అట్ట ఎదురు చూద్దాం కనిపెట్టుకొని. ఎప్పుడు ఇస్తుందో ఒకవేళ ఈకుంటే ఇంకా మనకు తప్పదు. చిన్నగా అంటే మన వల్ల కాదు, మనం కట్టాలంటే కష్టం. ఇల్లు కట్టాలంటే ఏడ కట్టింది ఏం చిన్న పని. నువ్వు మొదటి నుంచి ఇప్పుడు దాకా మన యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చిందని చూస్తే అక్కడ అంత పెద్ద అమౌంట్ ఏం లేదు. దాంతో ఇల్లు కడతావు నువ్వా? కొంచెం కొంచెం కట్టేసుకో. ఒక 4-5 సంవత్సరాలు కట్టేసుకోవచ్చు మంచి ఇల్లు. ఇదండి కానీ చేత ఖర్చు పెట్టిస్తారనేసరికి ఏదో పెద్ద ప్లానింగ్ నెల్లూరుకి వెళ్తావు. అబ్బా, అన్ని డబ్బులు నెల్లూరుకి ఎత్తుకెళ్తావా? ముందు జాగ్రత్తగానే ఉంటుంది. కానీ డబ్బులు నా చేత ఖర్చు పెట్టేస్తారంటే ఇక నా ఇష్టమైన వస్తువులే కదా అనుకున్నా, ఇంటికి సంబంధించి. ఇది ఫ్రెండ్స్ వీడియో. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెడతాం అనేది చూసేద్దాం. ఓకే, బాయ్.